Please subscribe to 7 Media. అందరికీ నమస్కారం. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో 12వ సంవత్సరముల ఫార్మేషన్ డే, తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఫార్మేషన్ డే సందర్భంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా షార్ట్ ఫిలిం ఫెస్టివల్ పెట్టడం జరిగింది. 13 ఈ రోజు నుండి 13వ తారీఖు వరకు ఎంట్రీస్ తీసుకుంటున్నాం. 21 జూన్ ప్రసాద్ ల్యాబ్లో అవార్డ్స్ ఇస్తున్నాము. ఎందుకంటే చాలా మంది మన ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ కానీ, హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే ఇండస్ట్రీకి వచ్చి వెలుగుతూ ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. మేము కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా కొత్త వారికి, అంటే ఒక వాళ్ళకి అవార్డు వచ్చింది, చాలా షార్ట్ ఫిలిమ్స్ అంటే ఎక్కడ కూడా వాళ్ళు ప్రొజెక్షన్స్ కానీ వేసుకోవడానికి వీలు లేని సందర్భాలు చాలా ఉన్నాయి. చాలామంది మాకు వచ్చి అడుగుతూ ఉన్నారు. అందుకే వాళ్ళని ప్రోత్సహించడం కోసం తప్పకుండా మనం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా పెట్టాలని ఒక నిర్ణయం తీసుకొని చేస్తున్నాము. దీనికి ఎంట్రీ ఫీజ్ లేదు, ఫ్రీగానే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల నుండి 25 నిమిషాల నిడివి ఉండాలి. వాళ్ళు డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చి ఇచ్చినా పర్లేదు పెన్ డ్రైవ్లో, లేదంటే వాళ్ళు మాకు బై పోస్ట్ ద్వారా పెన్ డ్రైవ్ పంపించినా పర్లేదు. 13th వరకు తీసుకొని ఆ తర్వాత జ్యూరీ వేసి దాంట్లో 21వ తారీఖు నాడు కమిటీ ఫైనల్ చేసి దాదాపు ఒక 20 వరకు అవార్డులు ఇస్తూ ఉన్నాము అందరికి కలిపి. మీకు తెలుసు, చాలామంది ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా షార్ట్ ఫిల్మ్ నుంచే హీరో అయినాడు. తర్వాత మన రాజ్ తరుణ్ కూడా అయినాడు. అలా ఇంకా చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. తర్వాత మన డైరెక్టర్స్ ఉన్నారు చాలామంది. కాబట్టి తప్పకుండా దీన్ని అందరూ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అవార్డ్స్ కూడా ఏంటంటే ఒకసారి ప్రకటిస్తాను మీకు మేము ముందు. దాదాపు 20 అవార్డులు ఇస్తున్నాము. ఇందులో ఒకటి ఫస్ట్ బెస్ట్ స్టోరీ ఒకటి ఇస్తున్నాము. అలాగే బెస్ట్ డైరెక్టర్గా, బెస్ట్ యాక్టర్, అలాగే బెస్ట్ యాక్టర్ అంటే సపోర్ట్ క్యారెక్టర్ ఉన్నది, బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, అలాగే సపోర్ట్ ఆర్టిస్ట్, తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్న వారికి ఇస్తున్నాము. అలాగే సినిమాటోగ్రాఫర్ ఆయనకు, సపోర్టింగ్ యాక్టర్స్ ఇద్దరుకి, అలాగే స్క్రీన్ ప్లే రైటర్కి, జ్యూరీ అవార్డు కూడా ఒకటి స్పెషల్గా పెట్టున్నాము. తర్వాత బెస్ట్ జర్నలిస్ట్ మీడియా, జర్నలిస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇద్దరికి, అలాగే ఫోటో జర్నలిస్ట్ కూడా, అలాగే కెమెరామ్యాన్ కూడా, స్టిల్ ఫోటోగ్రాఫర్, తర్వాత సినిమా షార్ట్ ఫిలిం తీసే ప్రొడ్యూసర్ కూడా ఇస్తున్నాము. ఇంకా ఇందులో ఇంకా ఏదైనా స్పెషల్గా కావాలనుకుంటే కూడా చేయాలని, ఇవన్నీ మేము మొత్తం ఛాంబర్ నుండే చేస్తున్నాం. ఎవరి దగ్గర కూడా ఫీజు కలెక్ట్ చేయట్లేదు. తప్పకుండా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాదాపుగా ఈ ప్రతి జూన్ 2కు నెక్స్ట్ జూన్ 2 నుంచి చేయాలనే ఆలోచన. ఇప్పుడు ఏంటంటే టైం సరిపోదు కాబట్టి మేము 21 పెట్టుకున్నాము. అంటే జూన్ ఎప్పుడైనా చేయొచ్చు కాబట్టి 21 జూన్ ప్రసాద్ ల్యాబ్లో అవార్డ్స్ పెట్టినాము. 13th లోపు ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళందరినీ 13 తర్వాత స్క్రీన్ చేసిన తర్వాత ఈ అవార్డ్స్ ప్రకటిస్తాం. దీనికి మీడియా ఛానల్స్, ప్రింట్
మీడియా బాగా సపోర్ట్ చేయండి, ఎక్కువ మందికి తెలిసే విధంగా చేయండి. తప్పకుండా అందరికీ అందుబాటులో ఉండి ఈ ఛాంబర్ ద్వారా బాగా చేయడానికి ఎవ్రీ ఇయర్ చేయడానికి సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. తప్పకుండా దీన్ని అందరూ సద్వినియోగం చేయాల్సిందిగా మరొకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు ఎవరు ఎంతమంది ఏది తీసుకుంటారు అనేది ఛాలెంజ్గా, అంటే అందరూ మా జ్యూరీలో కూడా కమిటీ వేసిన తర్వాత వాళ్ళు స్క్రీన్ చూసిన తర్వాతనే ఫైనల్ అవుతాయి. అది ఫైనల్ మేము అనౌన్స్ చేసిన తర్వాతనే ప్రసాద్ ల్యాబ్లో ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మీరు బాగా మా సినిమాలకు ఎలాగైతే సహకరిస్తున్నారో దీన్ని కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్తే. థ్యాంక్ యూ. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు మీడియా పీపుల్ ఇక్కడ వచ్చినందుకు. మీరందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు ఎప్పుడు కూడా, నాకు యాజ్ వెల్ యాజ్ మై ఎంటైర్ టీమ్కి. సో ఈరోజు వచ్చేసి నేను యాజ్ అన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మీ ముందుకి ఉన్నాను ఫ్రమ్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఇన్ ద కొరియోగ్రఫీ సెక్షన్. సో యాజ్ మీ అందరికీ చెప్పారు డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సార్ దట్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2026 21 జూన్కి ప్రసాద్ ల్యాబ్స్లో పెట్టారు. సో దానికి సంబంధించిన ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ అన్ అనౌన్స్మెంట్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ ది యాక్టింగ్ ఫీల్డ్. అంటే ఇప్పుడు షార్ట్ మూవీస్లో చాలామందికి డైరెక్షన్ చేయడం ఇష్టము, టు వర్క్ టు యాక్ట్ ఇన్ ద మూవీస్ అనేది చాలా ఇష్టము, టు ప్రొడ్యూస్ అండ్ టు సపోర్ట్ అనదర్ న్యూ టాలెంట్ని చాలామందికి అది కోరికలు ఉంటాయి. సో ఐ థింక్ ఇట్స్ ఎన్ వెరీ అమేజింగ్ ప్లాట్ఫామ్ టు షోకేస్ యువర్ సెల్ఫ్. సో ఆల్రెడీ ఎంట్రీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అండ్ 13th జూన్ వచ్చేసి లాస్ట్ డే అనమాట. సో మీరందరూ ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్లీ రండి, బికాజ్ ఇట్స్ అన్ గుడ్ ప్లాట్ఫామ్ టు ప్రూవ్ యువర్ టాలెంట్. సో నేను అంటే మన అందరికీ తెలుసు దట్ రామకృష్ణ సార్ ఎప్పుడు టాలెంట్ని సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ముందుకే ఉంటారు. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు రామకృష్ణ సార్, ఎందుకంటే దీక్ష మూవీతో నాకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సో ఐ థింక్ అసలు లేట్ చేయకుండా డెఫినెట్లీ మీరందరూ ఎంట్రీస్లోకి వచ్చేసేయండి. And I think for the best story, for the best direction, for the best actor, for the best producer, anni nominations unnai. So it's a great platform and I am very excited to be a part of it. So let's see on 21st June. అరే యా ఎగ్జాక్ట్లీ. సో 21st జూన్ ముందు వచ్చేసి మా మూవీ దీక్ష కూడా రిలీజ్ అవబోతుంది. సో తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు థియేటర్స్కి వెళ్ళేసి చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ థింక్ టీఎఫ్సిసి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చేసి ఐఎమ్ సేయింగ్ అగైన్ అండ్ అగైన్ బికాజ్ ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్. అండ్ చాలామంది సార్ చెప్పినట్టుగా చాలా పెద్ద యాక్టర్ అయ్యారు అండ్ మూవీస్లోకి కూడా వెళ్ళారు. అది మీరు యాక్టర్ సంబంధించిన కానీ ఆర్ యాజ్ ద డైరెక్టర్ ఆర్ ద ప్రొడ్యూసర్. సో ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ అండ్ జస్ట్ మేక్ అ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరపు నుండి ఒక మంచి ఆపర్చునిటీస్, ఒక మంచి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని బయట తీసే కార్యక్రమం ఎప్పటి నుండో లయన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు ప్రతి ఒక్కటి కూడా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ప్రతి దాంట్లో ఒక సినిమా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి టెక్నీషియన్స్కి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నటువంటి మా రామకృష్ణ గౌడ్ గారు ఈరోజు ఒక మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని బయట తీయడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం ఈ షార్ట్ ఫిలిం అవార్డ్స్. నిజంగా ఈరోజు ఏంటిదనంటే ఇండస్ట్రీలో ఎంతోమంది అంటే పాత వాళ్ళు ఇంకా టాలెంట్ని పెంచుకుంటున్నారు, అలాగే కొత్త వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి టాలెంట్స్ ఒక కొత్త స్క్రిప్ట్లతోటి కొత్త పాయింట్స్ తోటి ఈరోజు ఎంతోమంది ప్రేక్షకులకు అందరికి కూడా అద్భుతంగా ఈరోజు అందిస్తున్నారు. మరి వారికి అందరికీ కూడా ఎందుకనంటే ఇప్పుడు నేను ఇలా చేయగలను అలా చేయగలను అని కథల గురించి చెప్పడమే కాకుండా వారికి అందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది చూయించుకోవడానికి, వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి వస్తుంది. కాబట్టి ఇందులో అందరూ కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి తొందరలో మరి చాలామంది జ్యూరీ వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసి
ఈ అవార్డ్స్ అంతా కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇటువంటి అవకాశం అనేది రాదు. ఎటువంటి ఫీజులు లేకుండా కూడా మీకు ఎంట్రీ ఫీజులు తీసుకోవడం అనేది నిజంగానే అది గ్రేట్ లయన్ రామకృష్ణ గౌడ్ గారు. నిజంగా కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి కూడా ఇంకా మళ్ళీ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి కొత్త పాతని లేకుండా ఈ అవకాశాలు ఇస్తున్నందుకు నిజంగా వారికి అందరికీ ఒక మంచి ఆపర్చునిటీస్ కాబట్టి మరి మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరపు నుండి ఇంకా కొత్త టాలెంట్ కొత్త వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక టాప్ స్థాయిలో హీరోలుగా డైరెక్టర్లుగా అన్ని రంగాల్లో 24 క్రాఫ్ట్స్లో అందరూ కూడా టాప్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అభివృద్ధి చెంది ఇంకా ఎన్నో రంగాల్లోకి ముందుకు వెళ్ళాలి అని కొత్త ఐడియాస్తో మా లయన్ రామకృష్ణ గౌడ్ గారు వేస్తున్నటువంటి స్టెప్స్కి ఇంకా వారికి ఆయురారోగ్యాల్ని ఆ భగవంతుడు ప్రసాదించాలి అనే ఎంతోమందిని ఇంకా బయటకు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ గురురాజ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్. థ్యాంక్ యూ. తెలంగాణ ఫిలిం ఛాంబర్ కామర్స్ వైస్ చైర్మన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా చైర్మన్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అదేంటంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి వార్షికోత్సవం 12వ సంవత్సరం సందర్భంగా ఈ రోజు నుంచి వచ్చే నెల జూన్ 13వ తేదీ వరకు ఏదైతే లఘు చిత్రాలు ఉన్నాయో షార్ట్ ఫిలిమ్స్ వాటిలో అనేకమైనటువంటి చిత్రపటి సంబంధించినటువంటి దర్శకులు కానివ్వండి, నటీనటులు కానివ్వండి, టెక్నీషియన్ లాగా ఉన్నటువంటి కెమెరామ్యాన్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఉత్తేజపరిచే విధంగా, వాళ్ళని అభినందించే విధంగా, వాళ్ళని గుర్తించే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మా చైర్మన్ గారు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క సద్వినియోగాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే చిత్రపరిశ్రమ ఉన్నటువంటి యువకులు కానివ్వండి, టెక్నీషియన్ కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇతర చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఎంట్రీ ఫీజు 5,000 అని, 15,000 అని, 50,000 అని చెప్పి రకరకాలుగా ఎంట్రీ ఫీజులు పెడతారు. కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో రామకృష్ణ గౌడ్ గారు ఫ్రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ యొక్క ఫ్రీ ఎంట్రీని అందరూ కూడా ఉపయోగించుకొని అందరూ కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి అందరిని వేడుకుంటున్నాను. ఎందుకంటే లఘు చిత్రాలు ఉన్నటువంటి షార్ట్ ఫిల్మ్స్ ఉన్నటువంటి వాటి నుంచే ఎంతోమంది బిగ్గెస్ట్ స్టార్స్ అయ్యారు. దానికి ప్రధానమైన కారణం దర్శకులు నాగవంశీ గారు కానివ్వండి, రాహుల్ సంకీర్తన్ దర్శకులు కానివ్వండి, అదేవిధంగా ప్రియదర్శి ఆర్టిస్ట్ కానివ్వండి, అదేవిధంగా కిరణ్ అబ్బవరం కానివ్వండి, ఇదొక ఎందరో ఎదిగారు. ఒక లఘు చిత్రం నుంచే మెయిన్ ఫిల్మ్గా ఫ్యూచర్ ఫిల్మ్కి వచ్చారు. మరి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఇంకొకసారి మా చైర్మన్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఈరోజు అందరూ కూడా సబ్మిట్ చేయొచ్చు. అది డైరెక్టర్ అయినా సబ్మిట్ చేయొచ్చు, ఆర్టిస్ట్ అయినా సబ్మిట్ చేయొచ్చు, టెక్నీషియన్ అయినా సబ్మిట్ చేయొచ్చు. ఈ విండో అనేది 13వ తేదీ క్లోజ్ అయిపోతుంది. వచ్చే నెల 21వ తేదీ జూన్ ఏదైతే ఉందో ఆ రోజు ప్రసాద్ ల్యాబ్లో ఎవరైతే దీంట్లో విన్నర్స్గా ఫైనలిస్ట్గా వచ్చారో వారికి అవార్డులు అనేవి ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నా పేరు ప్రకాష్ గౌడ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీని. ఈరోజు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. ఎందుకంటే షార్ట్ ఫిలిమ్స్ ఫ్రీ ఎంట్రీ ఎవరు కూడా చేయలేదు. ఇందాక సార్ కూడా చెప్పినట్టు 5,000, 6,000 ఎవరైనా 10,000 కూడా తీసుకుంటారు. కానీ ఫ్రీగా అందరికీ డైరెక్టర్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి ఫ్రీగా ఎంట్రీ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకురావాలని చెప్పి సార్ తీసుకున్న తాపత్రయం. రెండోది, సార్ ఎప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడము, కొత్త వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వడము ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఈ జూన్ 13కి జరిగేది అండ్ 21st అవార్డ్ ఫంక్షన్కి కంపల్సరీ సక్సెస్ కావాలని చెప్పేసి అందరూ యంగ్ టాలెంటర్స్ అందరూ పైకి రావాలని చెప్పి ఆయన కోరుకునే విధంగా వాళ్ళందరూ కూడా పైకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. రెండోది ఏంటంటే ప్రతిసారి సారు ఏదైనా మంచి విషయాలు ప్రతి ఒక్కరికి చెప్తారు. మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇంకా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.